సో డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం బీకామ్ 4వ సెమిస్టర్ విద్యార్థులకు సంబంధించిన ఆదాయపు పన్ను సబ్జెక్టులోని 2వ చాప్టర్ ఇతర వనరుల నుండి ఆదాయము అనే టాపిక్లోని ఒక లెక్కను పరిశీలిద్దాం. ఇతర వనరుల నుండి ఆదాయాన్ని ఎలా లెక్కిస్తారో మనం చూద్దాం. దానికి గాను మనం ఒక ప్రాబ్లం తీసుకోవటం జరిగింది, మీరు గమనించవచ్చు. So we will discuss this problem, how to solve this problem we will do. This is from income tax 2 of BCom 4th semester students. This is the problem pertaining to income from other sources. How to solve that we will do now. Okay, first of all this is the solution. ఇది సమాధానం ఎట్లా చేయాలో మనం ముందుగా ప్రొఫార్మా కొట్టుకోవాలండి, మీకు తెలుసు. ఫస్ట్ మనం పేరు రాయాలి. శ్రీమతి సంధ్య యొక్క 31 మార్చి 2019తో అంతమయ్యే సంవత్సరానికి ఇతర వనరుల నుండి ఆదాయము అని హెడ్డింగ్ పెట్టాలి. సో కాంప్యూటేషన్ ఆఫ్ శ్రీమతి Sandhya's income from other sources for the assessment year 2019-2020. దీనికి మనం మీకు తెలుసండి, తెలుగులో నేను చెప్తున్నాను, నోట్ చేసుకోండి. శ్రీమతి సంధ్య యొక్క ఇతర వనరుల 2019-20 సంవత్సరానికి సంబంధించి ఇతర వనరుల నుండి ఆదాయం అని చెప్పి మనం హెడ్డింగ్ పెట్టి, యూ హ్యావ్ టు పుట్ హెడ్డింగ్ లైక్ దట్. అండ్ నౌ దిస్ ఈజ్, యు ఆల్ నో, ఫస్ట్ కమ్స్ పర్టిక్యులర్స్ అంటే వివరాలు. చివర్లో 2 కాలమ్స్ కావాలండి. ఒకటి ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్స్ వి విల్ మేక్, మీన్స్ ఇన్నర్ అడ్జస్ట్మెంట్స్, అదర్వైజ్ మీన్స్ అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ యూ విల్ డూ హియర్. దిస్ ఈజ్ అమౌంట్ ఇన్ రూపీస్. నౌ దిస్ సైడ్ ఆల్సో అమౌంట్ ఇన్ రూపీస్. ఓకే, దిస్ ఆల్సో యూ రిక్వైర్ అండర్లైన్. సో ఇలా కొట్టేసానండి. ఫస్ట్ ట్రాన్సాక్షన్ చూడండి. ఫస్ట్ ట్రాన్సాక్షన్, ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ హెడ్డింగ్. ఓకే, దెర్ ఈజ్ నథింగ్ ప్రాబ్లమాటిక్ ఫర్ యూ ఇన్ దిస్ హెడ్డింగ్, యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. ఓకే, మీకు తెలుసు కదా, యూ నో ఇట్. 2019 March it ended, means next assessment year is going to be 2019-20. You know it, previous year assessment year, you know it very well. In your 3rd semester also you have learnt what is previous year, what is assessment year. మీరు 3rd సెమిస్టర్ లో కూడా నేర్చుకున్నారు. గత సంవత్సరం అయితే మన తర్వాత వచ్చే అసెస్మెంట్ పన్ను నిర్ధారణ సంవత్సరం ఏంటి అనేది. 31 మార్చి 2019 తోటి ప్రస్తుత సంవత్సరం అయితే పన్ను నిర్ధారణ సంవత్సరం 2019-20 తోటి అయిపోతుంది. ఇక వరుసగా ట్రాన్సాక్షన్స్ వేసుకోండి. మొదటిది చూడండి, వాట్ ఈస్ ద ఫస్ట్ ట్రాన్సాక్షన్? డివిడెండ్ ఆన్ షేర్స్ ఆఫ్ టయోటా కంపెనీ లిమిటెడ్ జపాన్. యాజ్ ఇట్ ఈస్ 13,500 ఉన్నది. టయోటా కంపెనీ లిమిటెడ్ నుంచి డివిడెండ్స్ ఆన్ షేర్స్ ఆఫ్ టయోటా కంపెనీ లిమిటెడ్ చెప్పి మనం అమౌంట్ వేసుకోవాలండి. అమౌంట్ నేను ఎందుకు ఇన్నర్ కాలంలో, ఇక్కడ ఇన్నర్ కాలంలో వేస్తాను. ఐ విల్ టేక్ ఇట్ ఇన్ ఇన్నర్ కాలం. దిస్ ఈజ్ ఇన్నర్ కాలం, దిస్ ఈజ్ అవుటర్ కాలం. బికాస్ యూ కెన్ సీ ద ప్రాబ్లం. ఇన్ ప్రాబ్లం 3 dividends are there
one is from Toyota company, one is from American company, one is from Indian company. Not only this, dividend collection charges are also there in the end. You can see collection charges on dividend. Similarly, not only that, on loan taken to purchase, మీకు కలెక్షన్ ఛార్జీలు అవి తీసేయచ్చు మనం డివిడెండ్ల నుంచి. అట్లనే ఈ టయోటా కంపెనీ షేర్లు ఈ 13,500 పెట్టి కొనడానికి ఆ వ్యక్తి అప్పు చేశాడు. ఆ అప్పు మీద వడ్డీ 1300 అయింది, 1300 అయింది. అది కూడా మనం తీసేయచ్చండి. కాబట్టి అవన్నీ చేసుకోవాలి, కాబట్టి అడ్జస్ట్మెంట్స్ అన్ని చేసుకోవాలి, కాబట్టి మనం ఇన్నర్ కాలంలో తీసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం, ఈ 13,500 తీసుకోండి. ఫస్ట్ 13,500 ఇన్నర్ కాలంలో వేసేయండి. ఓకే, 13,500. నెక్స్ట్ సెకండ్ది ఏమున్నది, డివిడెండ్ ఆన్ షేర్స్ ఆఫ్ అన్ అమెరికన్ కంపెనీ లిమిటెడ్. నెట్ ఇచ్చాడు. దీన్ని మీకు ఎటువంటి అడ్జస్ట్మెంట్, యూ నీడ్ నాట్ డూ ఎనీ అడ్జస్ట్మెంట్. మనం నెట్ ఇచ్చినప్పుడు డివిడెండ్స్ ఆన్ షేర్స్ విదేశీ కంపెనీ లిమిటెడ్ నుంచి మనం ఏదైనా షేర్స్ కొనుక్కొని వాటి మీద డివిడెండ్ పొందినప్పుడు ఎటువంటి అడ్జస్ట్మెంట్ చేయవలసిన అవసరం లేదు. యూ నీడ్ నాట్ డూ ఎనీ అడ్జస్ట్మెంట్. ఫర్ కన్ఫ్యూజన్ దే విల్ గివ్. మీకు లెక్కలో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇట్లా నెట్ లాంటి పదాలు ఇస్తారు. ఇటువంటి లెక్కలో మీరు ఎటువంటి అడ్జస్ట్మెంట్ చేయవలసిన అవసరం లేదు. సో డివిడెండ్స్ ఆన్ షేర్స్ ఆఫ్ అమెరికన్ కంపెనీ లిమిటెడ్ నెట్, డైరెక్ట్లీ యూ కెన్ టేక్ ఇట్. దీన్ని డైరెక్ట్గా మీరు తీసుకోవచ్చండి. నేను తీసుకుంటున్నాను, ఇక్కడ చూపించేసాను. ఓకేనా. అమౌంట్, వాట్ ఈస్ ద అమౌంట్? దట్ ఈస్ 18,200. 18,200. సో ఇది అయిపోయిందండి. నెక్స్ట్ థర్డ్ది, ఇంటరిమ్ డివిడెండ్ రిసీవ్డ్ ఆన్ షేర్స్ ఆఫ్ ఏ నాన్ ఇండియన్ కంపెనీ. మన దేశం కాకుండా విదేశంలోని ఒక కంపెనీ వాటాలపై స్వీకరించిన డివిడెండ్, మధ్యకాలిక డివిడెండ్. మీకు తెలుసండి, దేర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ డివిడెండ్స్. ఫైనల్ డివిడెండ్, ఇంటరిమ్ డివిడెండ్, లైక్ క్యాష్ డివిడెండ్, లైక్ రకరకాల డివిడెండ్స్ ఉన్నాయి. మధ్యకాలిక డివిడెండ్ మనం తీసుకున్నది. దీనికి ఎటువంటి అడ్జస్ట్మెంట్ చేయవలసిన అవసరం లేదండి, యాజ్ ఇట్ ఈస్ తీసుకోవచ్చు. సో ఐఎమ్ టేకింగ్. ఓకే, సో ఇంటరిమ్ డివిడెండ్, మధ్యకాలిక డివిడెండ్, అది నేను యాజ్ ఇట్ ఈస్ తీసుకున్నానండి. దీంట్లో ఎటువంటి అడ్జస్ట్మెంట్ అక్కర్లేదు. కొంచెం ఈ అమౌంట్స్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. మనకు ఐఎమ్ అడ్జస్టింగ్ దిస్ సో దట్ దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ అడిషన్. మనం అడిషన్ చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. 8,900. ఎవరన్నా ఒకరు మాట్లాడండి. ఇందులో ఏమైనా డౌట్ ఉందా మీకు? చెప్పండి. ఈజ్ దర్ ఎనీ డౌట్? ఎవరన్నా ఒకరు మాట్లాడచ్చు. లేదు సార్. ఓకే, దిస్ ఈస్ ద ఈజియెస్ట్ ప్రాబ్లం. డోంట్ మిస్ దిస్ ప్రాబ్లం. ఓకే, ఇవి ఫస్ట్ మీరు టోటల్ చేసుకోండి. వాట్ ఈస్ ద టోటల్? ఎవరన్నా ఒకరు చెప్పండి నాకు. టోటల్ 40,600 సార్. 40,600. 40,600. ఓకే, రైట్. ఇప్పుడు దీంట్లో నుంచి మీ వీ హ్యావ్ లెర్న్డ్ ఇన్ అవర్ రెగ్యులర్ క్లాస్. సో వీటికి సంబంధించి ఫ్రమ్ దిస్ వన్ యూ కెన్ డిడక్ట్ 75, యూ కెన్ డిడక్ట్ దిస్ 1,300 ఆల్సో. దానికోసమని మనం ఇన్నర్ కాలంలో తీసుకున్నాం, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో డిడక్షన్స్, తగ్గింపులు. డిడక్షన్స్ అంటే తగ్గింపులు. మనకు ఇన్కమ్ ట్యాక్స్ చట్టం గుర్తుపెట్టుకోవాలి. ఈ సెక్షన్ ఒకటి గుర్తుపెట్టుకోండి. సెక్షన్ 57 అండర్ U/S అంటే అండర్ సెక్షన్. డిడక్షన్స్ అండర్ సెక్షన్ 57. సర్టెన్ అమౌంట్ విల్ బి అలౌడ్ యాజ్ ఎ డిడక్షన్. వన్ ఈస్ కలెక్షన్ చార్జెస్ ఫర్ డివిడెండ్. If you have collected the dividend from various companies, for that some charges have been spent by you. ఈ చార్జెస్ ను మనం తగ్గించుకోవడానికి ఆదాయ పన్ను చట్టం 57 సెక్షన్ ప్రకారం మీకు తగ్గింపులకు అనుమతి ఇచ్చిందండి. కాబట్టి ఆ 75 రూపాయలు మీరు ఇక్కడ తగ్గించుకోవడం చూపించుకోవచ్చు. కలెక్షన్ చార్జెస్ ఫర్ డివిడెండ్స్, డివిడెండ్ వసూలు ఛార్జీలు అని చెప్పి 75 రూపాయలు మీరు చూపించుకోవచ్చు అండి. అదే మనం ఇక్కడ చేస్తున్నాం. ఓకే, 75. నెక్స్ట్ అట్లానే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం మరొకటి ఏమిటి అంటే, ఈ టయోటా కంపెనీ, జపాన్కు సంబంధించిన టయోటా కంపెనీని కొనడానికి అతను
13,500 పెట్టి కొన్నాడు వాటాలు. సారీ, వాటాలు ఎంతో పెట్టి కొన్నాడు, కానీ దాని మీద డివిడెండ్ 13,500 వచ్చింది. మరి ఆ వాటాలు కొనడానికి అతను అప్పు చేశాట. అప్పు చేసి దాని మీద వడ్డీ 1,300 హీ పెయిడ్. కాబట్టి ఈ 1,300 ఈ విధంగా ఎవరన్నా వాటాలు కొన్నప్పుడు, ఆ వాటాలు కొనడానికి అప్పు చేసినప్పుడు అది కూడా మనం అండర్ సెక్షన్ 57 తగ్గింపుగా ఇవ్వడానికి అవకాశం ఉందండి. సో అది కూడా నేను తగ్గిస్తున్నాను. సో ఇంట్రెస్ట్ పెయిడ్ ఆన్ ద లోన్ టేకెన్ టు పర్చేస్ టయోటా కంపెనీ షేర్స్. అర్థమైందా అండి? ఈ లాజిక్ అర్థమైందా? ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళొకసారి చెప్తాను, ఇబ్బంది లేదు. టయోటా కంపెనీ షేర్స్, కంపెనీ షేర్స్. అట్లానే టీ కంపెనీ, I am writing it as టీ కంపెనీ. Interest, this also I am cutting down. Interest paid. Okay, what is 1,300 he paid. ఇప్పుడు చూడండి, ఇవన్నీ కలిపి దాంట్లోంచి తీసేయటమేనండి. ఈ రెండు కలిపి అంటే ఎంత వస్తున్నది మనకు? 1375. ఇట్ ఈస్ కమింగ్ టు 1375. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ దీంట్లోంచి తీసేసేయండి అంతే. ఫ్రమ్ దిస్ అమౌంట్ యూ డిడక్ట్ దిస్ అమౌంట్. ఓకే, నౌ యూ టెల్ మీ ద అమౌంట్. వాట్ ఈస్ ద అమౌంట్? 39,225. 39,225. వెరీ గుడ్, థ్యాంక్ యూ. నౌ సో ఇది ఫస్ట్ పార్ట్ అయిపోయింది. ఫస్ట్ పార్ట్ మొత్తం డివిడెండ్స్ కు సంబంధించి ఉన్నది. సో నేను దీన్ని నెంబర్ 1, రోమన్ నెంబర్ 1గా వేసుకుంటున్నాను. కంగారు ఏమి లేదు. ఓకే, మీరు కూడా అట్లా చూపించుకోవచ్చు. ఫస్ట్ అని చెప్పి రోమన్ నెంబర్ 1 అని చెప్పి దీన్ని చూపించుకోవచ్చు. ఇక నెక్స్ట్ సెకండ్ మనం దేంట్లోకి వస్తున్నాం? అద్దెకి ఇచ్చాడు ఆ వ్యక్తి, అమ్మాయి కదా, అమ్మాయి పేరు సంధ్య. ఆమె కొన్ని అద్దెకి ఇచ్చిందండి. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇన్కమ్ ఫ్రమ్ లెట్టింగ్ అవుట్ ప్లాంట్. ప్లాంట్ను ఆమె అద్దెకి ఇచ్చింది. ప్లాంట్ అంటే యంత్రాలు, మెషిన్. ఇట్ ఈస్ జస్ట్ లైక్ మెషినరీ. ప్లాంట్ మీన్స్ యూ హ్యావ్ టు ఇంప్లై లైక్ దట్. ఓకే, సో ఈ ఇన్కమ్ మనం ఇక్కడ చూపించాల్సిందేనండి ఖచ్చితంగా. అది చూపిస్తున్నాను. ఇన్కమ్ ఫ్రమ్ లెట్టింగ్ అవుట్ ప్లాంట్. ఇన్కమ్ ఫ్రమ్ లెట్టింగ్ అవుట్ ప్లాంట్. ఓకే, రైట్. చూడండి, అట్లనే మీరు గమనించవలసిన అంశం ఏంటంటే దీన్ని కూడా నేను ఇన్నర్ కాలంలో తీసుకుంటున్నానండి. అది ఎంత అమౌంట్ ఉన్నదో నాకు ఒకసారి చెప్పండి. 21,300. 21,300. ఎందుకు ఇన్నర్ కాలంలో తీసుకుంటున్నా అంటే దీనికి కూడా చట్టం, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ హ్యాస్ ప్రొవైడెడ్ ఫర్ డిప్రిసియేషన్. యూ కెన్ డిడక్ట్ దిస్ అమౌంట్. యు ఆల్ నో, మీకు తరుగుదల అంటే ఏంటో తెలుసు. మనం మీరు ఆస్తి అప్పుల పట్టి చేసినప్పుడు స్థిరాస్తుల మీద నుంచి తరుగుదల తీసేసేవాళ్ళు. ఈజ్ ఇట్ కరెక్ట్? స్థిరాస్తుల మీద నుంచి మీరు తరుగుదల తీసేశారు. అట్లనే 21,300 మీ ఆదాయం మీద మీరు తరుగుదల తీసేయవచ్చు. అట్లనే దానికి ఏమైనా మరమ్మతులు అయితే అది కూడా తీసేయచ్చు. ఆదాయ పన్ను వాళ్ళు మీకు రసీదులు పర్ఫెక్ట్ గా చూపిస్తే మరమ్మతులు అయిన వాటికి తగ్గింపు ఇవ్వటం జరుగుతుందండి. సో ఆ విధంగా 4,800 ఈ 6,000 రెండు కలిపి దీని నుంచి తీసేసేయచ్చు. ఈజ్ ఇట్ క్లియర్? అర్థమైందా? సో కాబట్టి ఈజ్ ఇట్ క్లియర్? ఎవరన్నా ఒకటి చెప్పండి నాకు అర్థమైందా లేదా అనేది. అర్థమైంది సార్, అర్థమైంది. ఓకే, ఓకే. రిపేర్స్ టు ప్లాంట్. ఫస్ట్ రిపేర్స్ టు ప్లాంట్. రిపేర్స్ టు ప్లాంట్ ఎంత ఉన్నదండి? రిపేర్స్ 4,800 కదా. 4,800. సార్ 4,000. అట్లానే నెక్స్ట్ ఇంకొకటి ఉన్నది ఐటమ్, అదేంటంటే డిప్రిసియేషన్ ఆన్ ద ప్లాంట్. ఇది 6,000 ఉన్నది. సో అది కూడా డిప్రిసియేషన్ ఆన్ ద ప్లాంట్. సో 6,000. సో ఇవి రెండు కలిపి మనం తీసేసేయాలి. రెండు కలపాలంటే ముందుగా మనం కలపవలసిన అవసరం ఉన్నది. రెండు కలిపితే 10,800 అవుతుందండి. 6,000 ప్లస్ 4,800 రెండు కలిపితే 10,800. ఈ 10,800 దిస్ యూ డిడక్ట్ ఇట్ ఫ్రమ్ 21,300. దీంట్లో నుంచి ఇవి రెండు కలపగా వచ్చిన మొత్తం ఏదైతే ఉందో అది తీసేసేయండి. 10,800 వచ్చింది. 21,300 లో నుంచి ఇది తీసేసి నాకు చెప్పండి ఎంత వచ్చిందో. 10,500. ఓకే,
Okay, right. Thank you. Just a minute. See, what I am doing is I am just using this Word document as my board. That's all. దీన్ని నేను బోర్డు లెక్క ఉపయోగించుకుంటున్నానండి. అట్లా సింపుల్గా చెప్పాలి అంటే 10,500. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడతోటి మనకు అద్దెకి ఇవ్వటం దీనికి సంబంధించిన రూల్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూద్దాం. నెక్స్ట్ ఐటమ్ చూడండి, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ అనేది ఉన్నది. దాన్ని కూడా మనం తీసుకోవాల్సి, మీరు ఆదాయం పన్ను కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే ఎక్కువ కడతాం. అటువంటిప్పుడు ఆదాయ పన్ను శాఖ వాళ్ళు ఏం చేస్తారో, మనం ఎక్కువ కడితే వాళ్ళు ఉంచుకోరండి, మనకు వడ్డీతో సహా తిరిగి ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. సో ఆ వడ్డీ మీద మళ్ళీ మనం ట్యాక్స్ కట్టవలసిన అవసరం ఉంటుంది. ఆ వడ్డీని మనం ఇతర ఆదాయాల కింద చూపించాలి. సో సమ్ టైమ్స్ వాట్ వీ డూ ఈజ్ we pay more than what we have to the income tax department. In that case, what they will do is they will refund the amount, and what is your responsibility is that you have to pay tax on the refunded amounts interest. So whatever interest that is received by you on the income tax refunded amount, you have to show it on the sheet that you produce to the income tax department under income from other sources. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రీఫండ్ మీద వడ్డీ అది కూడా మనం ఇప్పుడు తీసుకోవాలండి. సో అదే తీసుకుంటున్నాను, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్. అది ఇక్కడ చూపిస్తున్నానండి. నెక్స్ట్ ఇది థర్డ్ వి, ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్. ఎంత వచ్చిందో చెప్పండి నాకు ఒకసారి. వాట్ ఈస్ ద అమౌంట్, ప్లీజ్ సంబడి టెల్. ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ ఎంత వచ్చింది? 4,000 వచ్చిందా? ఓకే, రైట్. 4,200. 4,200. ఓకే, రైట్ రైట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ నెంబర్ 4. నెక్స్ట్ ఐటమ్ ఏమున్నది లెక్కలో? ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్స్, ఇంట్రెస్ట్ ఆన్ రికరింగ్ డిపాజిట్స్. మీకు యూ నో ఇట్, ఇన్ బ్యాంక్ వీ విల్ హ్యావ్ సెవెరల్ డిపాజిట్స్, జీరో అకౌంట్, జీరో డిపాజిట్స్, వాట్ ఎవర్ యూ హ్యావ్, you receive scholarship from the government in your zero account, that is savings department, savings deposit otherwise. Okay, savings deposit, fixed deposit, recurring deposit, different types of deposits are there. So these two you have to show, interest on ఫిక్స్డ్ డిపాజిట్, ఇంట్రెస్ట్ ఆన్ రికరింగ్ డిపాజిట్. ఇవి రెండింటి మీద కూడా మనం వచ్చినవి చూపించాలండి. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను, ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్, అట్లనే ఇంట్రెస్ట్ ఆన్ ఎట్ ఏ టైమ్ ఐ హ్యావ్ టేకెన్. మీకు తెలుసు బ్యాంకులలో రకరకాల డిపాజిట్లు ఉంటాయి, సేవింగ్స్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు అని రకరకాలుగా ఉంటాయి. సో వాటి మీద వచ్చిన వడ్డీని మనం ఇతర వనరుల నుండి ఆదాయం కింద చూపించాలి. సో అదే నేను చేశానండి. ఇవి 15,300, నెక్స్ట్ 1,000 రూపాయలు కూడా చూపించటం జరిగింది. నెక్స్ట్ విన్నింగ్ ఫ్రమ్ హార్స్ రేస్, ఇది గ్రాస్ ఇవ్వటం జరిగిందండి. గ్రాస్ స్థూలం ఇచ్చినప్పుడు, నెట్ ఇచ్చినప్పుడు మనం కన్వర్ట్ చేస్తాం, బట్ హియర్ ఇన్ ద ప్రాబ్లం డైరెక్ట్లీ గ్రాస్ ఈజ్ గివెన్, సో యూ టేక్ యాజ్ ఇట్ ఈస్. సో గ్రాస్ నేను తీసుకుంటున్నానండి. నెక్స్ట్ నేను నెంబర్ 6గా తీసుకుంటున్నాను. ఓకే, నెట్ ఇస్తే మనము నికరం ఇస్తే స్థూలం చేయాలి. ఇక్కడ డైరెక్ట్ స్థూలమే ఇచ్చాడండి, మనం ఎటువంటి కన్వర్షన్ చేయవలసిన అవసరం లేదండి. 12,500 నేను ఇక్కడ తీసుకున్నాను. ఓకేనా. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ యూకే గవర్నమెంట్ బాండ్స్, యూకే బాండ్స్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ మనీ ల్యాండ్. ఇవి రెండు కూడా ఇంగ్లాండ్ ప్రభుత్వ బాండ్లు మీద వడ్డీ, అట్లానే మనం ఎవరికి అప్పిచ్చామండి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన వడ్డీ, ఇవి రెండు కూడా ఆదాయాలే. మనకు ఇతర వనరుల నుండి ఆదాయం కింద చూపించవలసిన అవసరం ఉంటుందండి. అవి రెండు వడ్డీలు కాబట్టి వాటికి ఒకటే నెంబర్ ఇస్తాను, రోమన్ నెంబర్ 7 అని చెప్పి అవి రెండు కూడా చూపిస్తాను నేను. ఈ రెండు వడ్డీలే కాబట్టి
అది నెంబర్ 7 కిందనే చూపిస్తున్నాను, గుర్తించండి. ఓకే, సో 16,000, one is 16,000 and the other one is 9,000, 9,000 రూపాయలు. ఇక నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి, ఇంట్రెస్ట్ బాండ్ల మీద వడ్డీ, అప్పు ఇచ్చిన దాని మీద వడ్డీ అది వేరు, డివిడెండ్లు వేరండి. గుర్తుపెట్టుకోండి, డివిడెండ్ వేరు, వడ్డీ వేరు, మీకు ఆ తేడా తెలుసు. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి ఉన్నదండి, గ్రౌండ్ రెంట్ ఫ్రమ్ ఓపెన్ ల్యాండ్. మనకు ఏదైనా ఖాళీ స్థలం ఉంటే అది కూడా రెంట్కి ఇవ్వచ్చండి, మీకు ఆ విషయం తెలుసు. దాని మీద వచ్చిన వడ్డీ కూడా మనం ఇక్కడ చూపించవలసిన అవసరం ఉంటుంది. సో అదే ఇక్కడ చేస్తున్నాను నేను. ఆ విధంగా ఇచ్చిన 4,800 ఇచ్చారు. దీన్ని ఇన్నర్ కాలంలో తీసుకుంటున్నా అండి. ఎందుకు తీసుకుంటున్నా అంటే దీని మీద మున్సిపల్ పన్నులు కట్టడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ట్యాక్స్ పెయిడ్ టు ద మున్సిపాలిటీ ఆన్ దిస్ ల్యాండ్. ప్రభుత్వము ఆదాయ పన్ను చట్టం ప్రకారం మనం ఖాళీ స్థలము ఎవరికన్నా అద్దెకి ఇచ్చినప్పుడు ఆ ఖాళీ స్థలం మీద మనం పన్ను కడితే అది తగ్గింపుగా చూపించుకోవచ్చు అండి. ఫ్రమ్ దిస్ 4,800 యూ కెన్ డిడక్ట్ 500. ఫ్రమ్ దిస్ 4,800 యూ కెన్ రెడ్యూస్ ఇట్ బై 500. ఈ 4,800 నుంచి 500 రూపాయలు తగ్గించుకోవచ్చు. నేను ఇప్పుడు అదే చేయబోతున్నానండి, అదే చేస్తాను. సో ట్యాక్స్ పెయిడ్ టు ద మున్సిపాలిటీ. ట్యాక్స్ పెయిడ్ టు ద మున్సిపాలిటీ ఎంత అండి? కట్టింది ఎంత? 500. ఎస్ సార్, 500. 500. సో 500 కట్టేస్తే అది తీసేయాలండి, 500 తీసేయాలి. తీసేస్తే వచ్చిన మొత్తాన్ని ఇక్కడ వేసుకోవాలి, మనం మొత్తంలో వేసుకోవాలి. ఎంత అండి? ఎంత వస్తున్నది? 4,300. ఈజ్ ఇట్ కరెక్ట్? 300. ఎస్ సార్, ఎస్ సార్. సో అంతేనండి, ఇవన్నీ కలిపితే మీకు వచ్చేస్తుందండి 1 lakh ఎంతండి? 1,00,000. 12,025. ఓకే, జస్ట్ ఎ మినిట్. 1,12,025. ఈజ్ ఇట్ కరెక్ట్? కరెక్టేనా? ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ. చూడండి, ఈ లెక్క మీరు చేయలేకపోతే అది చాలా వేస్ట్ అండి, చాలా దారుణమైన ఇబ్బంది అన్నట్టు. మీరు చేయలేకపోతే చాలా తప్పది. దిస్ ఈజ్ ఎ క్రైమ్. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా సులభమైన లెక్క. ఏమి లేదని అన్ని కూడామండి మనం. కొన్ని తగ్గింపులు ఉన్నాయి, అవి తీసేసామండి. వాటికి సంబంధించిన ఖర్చులు ఏమన్నా ఉంటే తీసేసామండి. అన్ని స్థూలాలే ఇవ్వటం జరిగింది, లెక్కలో నికరం ఏమి లేదు. ఒక్క ఈ డివిడెండ్ ఆన్ షేర్స్ ఆన్ అమెరికన్ ఇది నెట్టే ఇచ్చాడు, మీరేం మార్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు గత నోట్స్ తీసి పరిశీలిస్తే మీకు తెలుస్తుంది నెట్ ఏంటి, స్థూలం ఏంటి అనేది. సపరేట్ గా కొన్ని పదుల సంఖ్యలో మనం లెక్కలు చేసాం. కాబట్టి నేను డైరెక్ట్ చెప్పేసాను, ఐ హావ్ ఎక్స్ప్లెయిన్ డైరెక్ట్లీ. దిస్ ఈజ్ డైరెక్ట్ క్వశ్చన్, నో నీడ్ టు అడ్జస్ట్ ఎనీథింగ్. ఎయిదర్ ఇట్ ఈస్ నెట్ హియర్ ఆర్ ఈజ్ ఇన్ హార్స్ రేస్ గ్రాస్, యూ నీడ్ నాట్ అడ్జస్ట్ ఎనీథింగ్. డైరెక్ట్లీ టోటల్ అమౌంట్ యూ కెన్ చెక్. నో అడ్జస్ట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లం. ఓకేనా? సో దీనికి మీకు తెలుసు కదండి ఏం రాయాలి, ఏం రాస్తారు? ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అని చెప్పి కింద రాసేయాలి. మళ్ళీ ఇతర వనరుల నుండి ఆదాయము అని చెప్పి మీరు రాయవలసిన అవసరం ఉంటుందండి. సో అదే నేను ఇక్కడ రాస్తున్నాను. బస్ దట్స్ ఆల్. దిస్ ఈస్ ద ప్రాబ్లం. ఓకే, ఇన్ సింగిల్ పేజ్ ఐ విల్ షో, డోంట్ వరీ. I will reduce its size so that no, it is difficult. Okay, I am keeping as it is. Did you understand? Dear students, did you understand? Ardhamainda? Yes sir. Yes sir. Yes sir. Okay. So thank you very much, dear students. In our next class, we will do some more problems. Okay, sir.